రేవంత్ సర్కారుపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. మహిళా సంఘాలు 25,000 కోట్ల రుణాలు తీసుకుంటే 5,000 కోట్లు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20 పైసలు ఇస్తూ 80 పైసలు ఎగ్గొడుతుందని ఆరోపించారు. మొత్తం డబ్బులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నారు. ఇక చీరల పంపిణీపైన హరీష్ రావు స్పందించారు. కేసీఆర్ ప్రతి బతుకమ్మకు 18 ఏళ్లు నిండిన 1,30,000 మందికి మహిళలకు చీరలు అందిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఎస్హెచ్జి గ్రూపులో ఉన్న సుమారు 40 లక్షల మంది మాత్రమే చీరలే ఇస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. 25,000 కోట్లలో 20,000 కోట్లు ఎస్హెచ్జికి లింకేజ్, 20,000 కోట్లేమో లింకేజ్, ఒక 5,000 కోట్ల రూపాయలేమో స్త్రీనిధి కింద మళ్లీ సంఘ సభ్యులు తీసుకున్న అప్పు. మొత్తం కలిపి 25,000 కోట్ల రూపాయలు అప్పుగా ఈ సంవత్సరం రాష్ట్రంలో మహిళా సంఘాలు తీసుకున్నారు. కానీ వడ్డీ లేని రుణం ఎంతకు వస్తున్నది? కేవలం 5,000 కోట్లకు మాత్రమే వస్తుంది. ఇస్తామని చెప్తున్నది 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అని చెప్తున్నదేమో 25,000 కోట్లకు, కానీ ఇస్తున్నది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొడంగల్లో మాట్లాడుతున్నారు. ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లన్నీ నాకే కుదుర్రి అన్నాడు. అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. 2 పండుగలు పోయినాయి, వచ్చింది ఒకటే చీర కాదా? 2 పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది. పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 18 ఏళ్లు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది, తల్లికి వచ్చింది, కోడలికి వచ్చింది. కానీ ఇప్పుడేమంటున్నారు? ఓన్లీ ఎస్హెచ్జి గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగ అప్పుడు 1,30,00,000 మందికి చీరలు వచ్చాయి. ఇప్పుడు ఎస్హెచ్జి గ్రూప్ లో ఎందరున్నారు? 46 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే సగం కూడా వస్తలేదు. అంతే కదా? మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని